టీశాట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మనము సమితుల గురించి మరికొన్ని విషయాలు మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సమితులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా సాధించడం అనేది జరుగుతుంది. వివిధ పోటీ పరీక్షల్లో సమితులపై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సమితులు అనే అధ్యాయం ఇది స్కోరింగ్ చాప్టర్ అంటారు. ఎందుకంటే సమితులు అనే భావన చాలా సులభమైన భావన. కాబట్టి సమితుల యొక్క సమస్యలను మనము వివిధ పోటీ పరీక్షల్లో సులభంగా సాధించి మంచి ర్యాంకు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా మనము అధ్యయనం చేస్తే బాగుంటుంది. సో ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనము ఉపసమితులు అనగానేమి, సబ్సెట్స్, వాటి గురించి ఒకసారి మనం చర్చించుకుందాం. ఉపసమితి, ఉపసమితి వీటిని సబ్సెట్ అంటారు. సబ్సెట్. ఇప్పుడు ఉదాహరణకు ఏ బిలు రెండు సమితులు అనుకుందాం. రెండు సమితులు అనుకుందాం. ఇప్పుడు ఒక విషయము, ఏలోని మూలకాలన్నీ బికు చెందినట్లయితే అప్పుడు ఏని బి యొక్క ఉపసమితి అని అంటారు. దాన్ని ఏ విధంగా సూచిస్తారంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి. దీన్నే సబ్సెట్ ఆఫ్ దీన్ని ఈక్వల్ టు కూడా రాస్తారు. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు. సబ్సెట్కి ఒక గుర్తు ఇది. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అనగా అర్థం ఏమిటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయితే అది ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుంది. దీన్ని వెంచిత్ర రూపంలో ఏ విధంగా రాయాలి ఒకసారి మనం పరిశీలిద్దాం. విశ్వసమితి, దానిలో బి అనే సమితి, దాని లోపల ఏ అనే సమితి. ఈ విధంగా రాసినట్లయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి. అదేవిధంగా విశ్వసమితి మ్యూ, ఏ సమితి, ఇక్కడ బి సమితి తీసుకున్నాం అనుకోండి. దీన్ని బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటారు. దీని నుంచి మనం ఒక కొత్త సూత్రాన్ని కూడా రాయవచ్చు. అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి మరియు బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ కామా బిలు సమసమితులు అవుతాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక సమితికి మనం ఎన్ని ఉపసమితులు రాయొచ్చో వాటి గురించి మనం చర్చించుకుందాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఇప్పుడు దీని ద్వారా మనము ఎన్ని ఉపసమితులను ఏర్పరచవచ్చు? ఒకటి శూన్య సమితి, 1, 2, అదేవిధంగా 1, 2. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అయినట్లయితే దీనికి ఎన్ని ఉపసమితులు వ్యవస్థితమయ్యాయి? ఇక్కడ 1, 2, 3, 4 ఉపసమితులు వచ్చాయి. ఇప్పుడు ఈ ఉపసమితులన్నింటినీ కలిపి మూలకాలుగా కలిగినటువంటి ఒక సమితిగా రాయవచ్చు కదా. ఆ సమితి రాస్తే ఆ సమితిని మనం ఏ విధంగా నిర్వచిస్తామో దాని గురించి ఒకసారి మనము పరిశీలిద్దాం. దీన్ని మనం పై అని కూడా రాసుకోవచ్చు. 1, 2, దీని బదులు ఏ అని రాయవచ్చు. ఈ సమితిని పి ఆఫ్ ఏ అంటే ఏ యొక్క ఘాత సమితి అని అంటారు. ఏ యొక్క ఘాత సమితి అని అంటారు. ఏ యొక్క ఘాత సమితి.
ఇప్పుడు ఏలోని మూలకాల సంఖ్య మనం కార్డినల్ సంఖ్య n/aతో సూచిస్తాం కదా. n/a 2 అయితే ఇప్పుడు ఘాత సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. అంటే P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 1 2 3 4 మూలకాలు ఉన్నాయి. 4 వచ్చింది. అంటే ఇప్పుడు 4ను మనము 2² రాసుకోవచ్చు. ఈ 2 బదులు n/aను ప్రతిక్షేపిస్తే 2n/a వస్తుంది. అంటే ఏ ఒక సమితి అయితే దాని యొక్క ఘాత సమితిలోని మూలకాల సంఖ్య 2n/a. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని పరిశీలించినట్లయితే ప్రతి సమితికి పై ఒక ఉపసమితి అవుతుంది. అదేవిధంగా ప్రతి సమితికి అదే సమితి ఉపసమితి అవుతుంది. అంటే ఇక్కడ గమనించినట్లయితే పై ఏ అనేది ఏ అనే సమితికి ఉపసమితి అవుతుంది. ప్రతి సమితికి పై ఒక ఉపసమితి, ప్రతి సమితికి అదే సమితి ఉపసమితి అవుతుంది. ఇప్పుడు ఆ సమితిని తీసేస్తే మిగిలినటువంటి యొక్క సమితులు ఎన్నున్నాయి? ఇక్కడ పై 1 అనే మూలకం కలిగిన సమితి, 2 అనే మూలకం కలిగిన సమితి. వాటిని ఏమంటారంటే క్రమ ఉపసమితులు అంటారు. క్రమ ఉపసమితులు. దీన్నే ప్రాపర్ సబ్సెట్స్ అంటారు. ఇప్పుడు ఏ అనే సమితికి నిర్వచించగల క్రమ ఉపసమితుల సంఖ్య ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు ఎంత అవుతుందంటే క్రమ ఉపసమితుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఈ 2n/aలో నుండి ఈ సమితిని తీసేయాలి. అంటే 2n/a మైనస్ 1. సో ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణను పరిశీలిద్దాం. A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అయితే P ఆఫ్ Aలోని మూలకముల సంఖ్య ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. ఇప్పుడు మనము ఈ ప్రశ్నను మనం సాధించాలంటే మొట్టమొదట మనము సమితి యొక్క కార్డినల్ సంఖ్యను కనుక్కోవాలి. ఆ కార్డినల్ సంఖ్య అంటే ఇక్కడ n/a అవుతుంది. n/a ఈజ్ ఈక్వల్ టు 3 మనకు తెలుసు. ఇప్పుడు P ఆఫ్ Aలోని మూలకాల సంఖ్య అంటే దాన్నే మనం n/P/a రాయవచ్చు. మనకు సూత్రం తెలుసు 2n/a. కాబట్టి 2³ అంటే 8. కాబట్టి ఇక్కడ జవాబు ఎంత అవుతుందో మనకు తెలుసు, డి. ఇదే ప్రశ్నను మరొక రకంగా అడగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అడగవచ్చు? A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అయితే P ఆఫ్ Aలోని ఒక క్రమ ఉపసమితుల సంఖ్య అంటే Aకు వ్యవస్థితమయ్యే క్రమ ఉపసమితుల సంఖ్య ఈ విధంగా కనుక్కోవాలి. అంటే ఆ సమితిని తీసేయాలి. అంటే 1 2 3ని తీసేయాలి. అంటే ఇప్పుడు మనం 8లో నుంచి 1 తీసివేస్తే వస్తుంది. ఆ ప్రశ్న ఒకసారి మనం పరిశీలిద్దాం. A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అయితే
ఏ అనే సమితికి వ్యవస్థితమయ్యే అంటే ఎగ్జిస్ట్ అయ్యే వ్యవస్థితమయ్యే క్రమ ఉపసమితుల సంఖ్య. క్రమ ఉపసమితుల సంఖ్య. అంటే నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్. ఈ ప్రశ్న వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీనికి ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏ 3, బి 4, సి 7, డి 8. ఇప్పుడు మనము ఇక్కడ కూడా ఎన్ ఆఫ్ ఏ అంటే 3 తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ రాయవలసింది ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n ఆఫ్ ఏని. కానీ ఇక్కడ అడిగింది క్రమ ఉపసమితుల సంఖ్య కాబట్టి క్రమ ఉపసమితుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n ఆఫ్ ఏ మైనస్ 1. ఇక్కడ మనకు 3 2 క్యూబ్ మైనస్ 1 అంటే 8 మైనస్ 1 ఆన్సర్ 7 అవుతుంది. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము ఒక సమితికి వ్యవస్థితమయ్యేటటువంటి ఉపసమితులు కనుక్కోవచ్చు, క్రమ ఉపసమితులు కూడా కనుక్కోవచ్చు. కానీ సాధారణంగా పోటీ పరీక్షల్లో ఈ ప్రశ్నను మనకు ప్రత్యక్షంగా ఇవ్వకుండా, డైరెక్ట్గా ఇవ్వకుండా సంవర్గమానాలతో కానీ ఇతర అధ్యాయాలతో కానీ దీన్ని సమ్మేళనం చేసి అంటే అనుసంధానం చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే అలాంటి సమస్యలను మనం ఎలా సాధించాలి అవి ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. ఏ అనే శూన్యేతర సమితి యొక్క క్రమ ఉపసమితుల సంఖ్య పి అయితే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏలోని మూలకాల సంఖ్య కనుక్కోవాలి. అంటే ఏ అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్య కనుక్కోవాలి, కార్డినాలిటీని కనుక్కోవాలి. ఇప్పుడు మరొకసారి మనం పరిశీలిద్దాం. ఏ అనే శూన్యేతర సమితి యొక్క క్రమ ఉపసమితుల సంఖ్య మనకు 2 to the power of n ఆఫ్ ఏ మైనస్ 1 అని మనకు తెలుసు, సూత్రం తెలుసు. అది చేంజ్ అయ్యి ఏ అనే శూన్యేతర సమితి యొక్క క్రమ ఉపసమితుల సంఖ్య మనకు 2 to the power of n ఆఫ్ ఏ మైనస్ 1 అని తెలుసు మనకు. కాబట్టి 2 to the power of n ఆఫ్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు దత్తాంశ ప్రకారం ఇక్కడ p. ఈ మైనస్ 1 ఇటువైపు తీసుకెళ్తే 2 to the power of n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 1. ఇప్పుడు ఇది ఘాత రూపంలో ఉంది. ఈ ఘాత రూపంలో కనుక మనము సంవర్గమాన రూపంలో వ్యక్తపరిస్తే మనకు ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య వస్తుంది. అంటే therefore n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ p ప్లస్ 1 టు ద బేస్ 2. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. అంటే ఒక సమస్యను మనము ఇక్కడ వేరొక అధ్యాయంతో అనుసంధానం చేసి అడగటం జరుగుతుంది.
ఏ కామా బీలు రెండు శూన్యేతర సమితులు. శూన్యేతర సమితులు అనుకొనము. అయితే n ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B మైనస్ n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. అదేవిధంగా ఇది మూడు సమితుల మీద కూడా మనం వ్యవస్థితం చేయవచ్చు. ఎలా అంటే ఏ కామా బి కామా సిలు శూన్యేతర సమితులు అయితే n ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి ప్లస్ n ఆఫ్ సి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ n ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ n ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. వీటికి సంబంధించినటువంటి సమస్యలు మనకు పరీక్షలో రావడం జరుగుతుంది కాబట్టి ఈ సూత్రాలను మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని వెన్ చిత్రముల ద్వారా కూడా మనం సాధించడానికి అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు ఒక ఉదాహరణ మనం పరిశీలిద్దాం. వెన్ చిత్రంలో ఏ బి, ఏలో మాత్రమే 2 3 5. ఇప్పుడు ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అడిగినప్పుడు ఇక్కడ గమనించండి. ఫస్ట్ మొట్టమొదట ఎన్ ఆఫ్ ఏను 2 + 3 5, ఎన్ ఆఫ్ బి అంటే 8, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇచ్చట 3. మనం ఈ సూత్ర ప్రకారము ఎన్ ఆఫ్ ఏ 5 ప్లస్ ఎన్ ఆఫ్ బి 8 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 3, 5 + 5 10. ఒకసారి మనము ఈ పటాన్ని గమనించినట్లయితే ప్రత్యక్షంగా కూడా చేయొచ్చు. ఈ విధంగా మనం వెన్ చిత్రం గీసిన తర్వాత ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 3 + 2 + 5 అంటే ఇక్కడ డైరెక్ట్గా రాయడానికి అవకాశం ఉంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 + 3 + 5 10. ఈ విధంగా రాయవచ్చు. ఇదే ప్రశ్నను మనము ఒక వర్బల్ ప్రాబ్లం, వ్రాత సమస్యలా కూడా మార్చవచ్చు. దీన్ని ఎలా అంటే ఇప్పుడు ఏని బిని తీసేద్దాం, దీన్ని టీ అనుకుందాం. టీ అనుకుందాం అంటే టీ తాగేవాళ్ళు అనుకుందాం. దీన్ని సి అనుకుందాం అంటే కాఫీ తాగేవాళ్ళు. దీన్ని మనము ఒకసారి విజువలైజ్ చేసుకుంటే గమనించినట్లయితే కేవలం టీ తాగేవాళ్ళు అని అడిగారు అనుకోండి. దీంట్లో కేవలం టీ తాగేవాళ్ళు అంటే 2, కేవలము కాఫీ తాగేవాళ్ళు అంటే 5. టీ మరియు కాఫీ తాగేవాళ్ళు 2 తాగేవాళ్ళు అంటే మీరు ఇక్కడ గమనించవలసింది 3. అంటే మనము ఇక్కడ ఈ వెంచిత్రాల ఆధారంగా మనము ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క దత్తాంశాన్ని కూడా మనము వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంది. కేవలం టీ తాగేవాళ్ళు 2, టీ మరియు కాఫీ తాగేవాళ్ళు 3, కేవలం కాఫీ తాగేవాళ్ళు 5. టీ లేదా కాఫీ తాగేవాళ్ళని ప్రశ్న అడిగితే ఇప్పుడు మనము ఈ 10 జవాబు అవుతుంది.
అదేవిధంగా ఇప్పుడు 2 వెంచిత్రాలు ఉన్నప్పుడు సమస్యను మనం ఈ విధంగా సాధించవచ్చు. మరి 3 వెంచిత్రాలు ఉన్నప్పుడు సమస్యను ఏ విధంగా సాధించాలో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక పాఠశాలలో క్రికెట్ ఆడేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు, హాకీ ఆడేవాళ్ళు తీసుకుందాం. ఒక పాఠశాలలో క్రికెట్, కబడ్డీ, హాకీ 3 ఆటలు ఆడేవాళ్ళు మనము 2 అనుకుందాం. అదేవిధంగా క్రికెట్, కబడ్డీ ఆడేవాళ్ళు 7 అనుకుందాం, అంటే 5. కబడ్డీ, క్రికెట్, హాకీ ఆడేవాళ్ళు 5, అయితే ఇక్కడ 3 + 2 5. కబడ్డీ, హాకీ ఆడేవాళ్ళు 7 అనుకుందాం, 5. క్రికెట్ మాత్రమే ఆడేవాళ్ళు ఒక 6 అనుకుందాం. కబడ్డీ మాత్రమే ఆడేవాళ్ళు ఒక 3 అనుకుందాం. హాకీ మాత్రమే ఆడేవాళ్ళు, కేవలం హాకీ మాత్రమే ఆడేవాళ్ళు ఒక 2 తీసుకుందాం. ఇప్పుడు దీని నుంచి క్రికెట్ ఆడేవాళ్ళు మనం రాయగలగాలి. ఎలా రాయగలగాలి ఒకసారి చూడండి. దాన్నే N(C) అంటారు. N(C) = 6 + 5 + 2 + 3 11 16 మంది. అదేవిధంగా N(K) చెప్పగలరా? 5 + 3 8, 2 10 15. N(H) 12. ఒకసారి చూడండి. 5 + 2 7 3 10 12. ఇప్పుడు మనము N(C) ఇంటర్సెక్షన్ K అంటే 5 + 2 7. N(C) ఇంటర్సెక్షన్ H 5. N(K) ఇంటర్సెక్షన్ H 7. చూడండి, ఇక్కడ గమనిస్తున్నారా? N(C) ఇంటర్సెక్షన్ K ఇంటర్సెక్షన్ H 2. ఇప్పుడు ఒక ప్రశ్న. క్రికెట్ లేదా కబడ్డీ లేదా హాకీ ఆడేవాళ్ళు మొత్తం ఎంతమంది అనే ప్రశ్న వచ్చిందనుకోండి. ఇప్పుడు దీన్ని మనము సూత్ర పద్ధతిలో చేయొచ్చు, లేకపోతే ఈ వెంచిత్రం ఆధారంగా కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. ఏ విధంగా చేయాలో 2 పద్ధతులు ఒకసారి మనం పరిశీలిద్దాం. N(C) యూనియన్ K యూనియన్ H అంటే N(A) యూనియన్ B యూనియన్ C మాదిరిగా ఆ సూత్ర ప్రకారం చూడండి. N(C) + N(K) + N(H) మైనస్ N(C) ఇంటర్సెక్షన్ K మైనస్ N(C) ఇంటర్సెక్షన్ H మైనస్ N(K) ఇంటర్సెక్షన్ H ప్లస్ N(C) ఇంటర్సెక్షన్ K ఇంటర్సెక్షన్ H. ఇప్పుడు మనము వాటికి సంబంధించినటువంటి ఆయా విలువను ప్రతిక్షేపించి చూద్దాం. N(C) 16, 15, 12, -7, -5, -7 + 2. ఇప్పుడు మనము 16 + 15 31, 31 + 12 31 + 12 43, 43 + 2 45. ఇప్పుడు ఇక్కడ 14 19 -19 6
26 అంటే 26 వస్తుంది. అంటే అక్కడ 26 మంది విద్యార్థులు ఉన్నారన్నటువంటి మన విషయం గోచరిస్తుంది, తెలుస్తుంది. ఆ విధంగా కాకుండా మనము ఈ వెంచిత్రం ఆధారంగా ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకసారి. 6 + 5 + 3 అంటే ఈ విలువను కూడడం జరిగింది. 3 + 3 + 2 + 5 + 2 ఒకసారి పరిశీలించండి. అది ఈ విలువకు సమానమవుతుందా? 6 + 5 11, 3 14, 3 17, 19, 24, 2 26. ఈ విధంగా మనం సులభంగా చేయొచ్చు. సూత్రం ఆధారంగా చేస్తే సమయం ఎక్కువగా తీసుకుంటుంది. అలా కాకుండా మనం వెంచిత్రాలు ఉపయోగిస్తే సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దత్తాంశాన్ని కూడా మనం సులభంగా వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంది. ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళు మాత్రమే అంటే చూడండి, ఇక్కడ మనము 6 అని చెప్పవచ్చు. కబడ్డీ ఆడేవాళ్ళు మాత్రమే అంటే 3, హాకీ ఆడేవాళ్ళు మాత్రం 2, 3 ఆటలు ఆడేవాళ్ళు అంటే 2. ఈ విధంగా మనం సులభంగా వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది. డిమోర్గన్ న్యాయము లేదా న్యాయాలు, వాటిని డిమోర్గన్ లాస్ అంటారండి. డిమోర్గన్ లాస్. డిమోర్గన్ లాస్ అంటారు. A యూనియన్ B ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్. A ఇంటర్సెక్షన్ B ఓల్ డాష్ A డాష్ యూనియన్ B డాష్. వీటిని డిమోర్గన్ న్యాయాలు అని అంటారు. ఇప్పుడు నెక్స్ట్గా సమితులకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను మనం చర్చించుకుందాం. దానిలో పరిమిత సమితి. ఫైనట్ సెట్. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు A, B అనే సమితి తీసుకుందాం. దీనిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? N(A) 2 ఉన్నాయి. అదేవిధంగా మరొక సమితి తీసుకుందాం. అదే పూర్ణాంకాల లేదా పూర్ణాంకాల సమితి తీసుకుందాం. 0, 1, 2, 3 డాష్ డాష్ ఈ విధంగా తీసుకుందాం. అదే సహజ సంఖ్యా సమితి 1, 2, 3, 4 డాష్ డాష్ తీసుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా జెడ్ తీసుకుందాం. డాష్ డాష్ -3, -2, -1, 0, 1, 2, 3 డాష్ డాష్. ఇప్పుడు మరొకసారి మనము ఏ సమితిని ఈ 3 సమితులతో కనుక మనం పోల్చినట్లయితే మీరేం గమనించారండి? ఏ సమితిలో మనకు పరిమితంగా ఉన్నాయి మూలకాలు? ఈ 3 సమితుల్లో మూలకాలు పరిమితంగా లేవు. కాబట్టి ఏను పరిమిత సమితి అంటారు, వీటిని అపరిమిత సమితి అంటారు. అంటే ఇప్పుడు మనం చర్చించుకునేది ఇక్కడ ఏంటంటే పరిమిత, అపరిమిత. పరిమిత సమితి, ఇంకొకటి అపరిమిత సమితి. అపరిమిత సమితి. అపరిమిత సమితి. ఉదాహరణకు ఏ ఉందనుకోండి. N(A) కనుక పరిమితమైతే విలువ, దాన్ని ఏను పరిమిత సమితి అంటారు. మూలకాల సంఖ్యను కనుక లెక్కించలేకపోతే దాన్ని అపరిమిత సమితి అంటారు. దాన్ని
ఇన్ఫైనైట్ సెట్ అని అంటారు. సమితుల మీద కొన్ని సమస్యలు చూద్దాం మనం. A is equal to x such that x is equal to 3 power n, n belongs to n, మరియు n less than or equal to 3, మరియు b is equal to x such that x is equal to 3n n belongs to n మరియు n less than or equal to 3. అయితే వన్ A యూనియన్ B, 2 A ఇంటర్సెక్షన్ B, 3 A minus B, 4th B minus A, 5th A delta B విలువలు ఎంత వస్తాయి? సో ఒకసారి మనం ఈ ప్రశ్నను మనం పరిశీలిద్దాం. మొదట ఏ సమితిని బి సమితిని మనము రోస్టర్ రూపంలో, జాబితా రూపంలో రాసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి 3 1 3 2 3 ఇంతవరకు వస్తుంది. అంటే 3 9 27 వస్తుంది. ఇప్పుడు మనము బి సమితిని కనుక తీసుకున్నట్లయితే 3 × 1 3, 3 2 6, 3 × 3 9 వస్తుంది. సో దీన్ని మనం మరొక రకంగా కూడా రాయొచ్చు. ఏ విధంగా అంటే 3 × 1 3 × 2 3 × 3 అంటే 3 యొక్క గుణిజాలు. ఇది 3 6 9 వస్తుంది. ఇప్పుడు మనకు సమితులను మనము రోస్టర్ రూపము లేదా జాబితా రూపంలో రాసాం కాబట్టి ఇప్పుడు మనం ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఏ డెల్టా బిలను గణించవచ్చు. ఎలా గణించవచ్చో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ యూనియన్ బి ఈ రెండిటికి సమ్మేళనం. అంటే 3 అనే మూలకము 2 సార్లు పునరావృతమైంది కాబట్టి 1 తీసుకుంటాం. ఇక్కడ 6 తర్వాత 9, 27. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే చూడండి ఈ రెండిట్లో ఉన్నటువంటి ఒక ఉమ్మడి మూలకాలు 3 9 3 9 కాబట్టి 3, 9. అదేవిధంగా ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉండి బిలో లేనటువంటి మూలకాలు కలిగినటువంటి సమితి. కాబట్టి 3 3 9 9 6 కొట్టివేస్తే 27 వస్తుంది, ఏకమూలక సమితి. అదేవిధంగా బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే చూడండి 3 9 3 9 27 6. ఇప్పుడు మనము ఏ డెల్టా బి కనుక్కోవాలి. ఏ డెల్టా బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ విలువ ఎంత వస్తుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అంటే 27 యూనియన్ 6. ఈ రెండింటిని మనం సమ్మేళనం చేయాలి. 6, 27 6, 27. ఆరు 27 అనే సమితి వస్తుంది.
ఈ విధంగా మనం ఒక సమస్య ఇచ్చినప్పుడు అంటే ఏ సమితి కానీ బి సమితిని కానీ సమితి నిర్మాణ రూపంలో ఇచ్చినప్పుడు వాటిని మనం జాబితా రూపంలోకి మార్చుకొని తర్వాత వాటిపై పరిక్రియలు అంటే వాటిపై ఉన్నటువంటి పరిక్రియలు ఏమిటి, సమ్మేళనం కానీ, ఛేదనం కానీ, భేదం కానీ, లేకపోతే సౌష్టవ భేదం కానీ మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా డిమోర్గన్ న్యాయాలను కూడా పరిశీలించవచ్చు, వివిధ న్యాయాలను కూడా పరిశీలింప చేయవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి యొక్క విలువ ఎంత? ఇప్పుడు దీన్ని వెన్ చిత్ర ప్రకారం చేస్తే చాలా సులభంగా వస్తుంది. ఇప్పుడు మనము వెన్ చిత్రాన్ని గీయడానికి ప్రయత్నం చేద్దాం. బి ఏ, ఇక్కడ మనకు కావాల్సింది ఏ యూనియన్ బి కాబట్టి ఇప్పుడు మనము దీని మొత్తాన్ని పూర్తిగా ఛాయావృతం చేద్దాం. ఛాయావృతం ఛేదనం చేస్తే చూడండి, అంటే ఈ ఛేదన భాగము మనకు ఏ యూనియన్ బిని తెలియజేస్తుంది. అంటే పూర్తిగా ఛేదనమైంది బి కాబట్టి దీన్ని బట్టి మనం ఏం గమనించవచ్చు, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఎప్పుడు అవుతుందండి? ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఏ యూనియన్ బి బి. అలానే ఇప్పుడు మనము ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి విలువ ఎంత? దీన్ని చర్చించుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మనము వెన్ చిత్ర సహాయంతో చాలా సులభంగా చేయవచ్చు. వెన్ చిత్రం తీసుకున్నట్లయితే ఇది బి, ఇది ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి కేవలం ఏని మాత్రమే ఇక్కడ మనం ఛేదనం చేయాలి, ఛాయావృతం చేయాలి. ఈ ఛాయావృత ప్రాంతం అంటే ఏ కాబట్టి దీని నుంచి మనం ఏం గమనించవచ్చండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ సబ్సెట్ ఆర్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏ. ఈ రెండు ధర్మాలు చాలా ఇంపార్టెంట్ అండి, పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సబ్సెట్ ఆఫ్ బి. అదేవిధంగా ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే, సో దీన్ని మనం గుర్తుంచుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్. మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అయితే ఎన్ ఆఫ్ ఏ మరియు ఎన్ ఆఫ్ బి మూలములు కలిగిన వర్గ సమీకరణం. వర్గ సమీకరణము. ఆప్షన్ ఏ x² + 3x + 5 = 0, x² + 5x + 6 = 0, c x² - 5x + 6 = 0, d
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి ఈ ప్రశ్నను మీరు జాగ్రత్తగా గమనించండి. a ఈజ్ ఈక్వల్ టు a కామా b, b ఈజ్ ఈక్వల్ టు 1 కామా 2 కామా 3 అయితే n ఆఫ్ a మరియు n ఆఫ్ b మూలములు కలిగిన వర్గ సమీకరణము అడిగారు. అంటే సమితులు అనేటువంటి యొక్క అధ్యాయాన్ని వర్గ సమీకరణముతోని అనుసంధానం చేసి అడగటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనము ఈ ప్రశ్నను మనం ఏ విధంగా సాధించాలో ఒకసారి చూద్దాం. ఈ ప్రశ్నను సాధించాలంటే మొట్టమొదటగా మనము ఏ సమితి మరియు బి సమితుల యొక్క కార్డినాలిటీ అంటే మూలకాల సంఖ్యను కనుక్కోవాలి. ఏ యొక్క మూలకాల సంఖ్య n ఆఫ్ ఏ, బి యొక్క మూలకాల సంఖ్య n ఆఫ్ బి. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనము n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, n ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అని తెలుస్తుంది. ఇప్పుడు సాధారణంగా వర్గ సమీకరణం యొక్క మూలాలను గ్రీకు భాషలోని ఆల్ఫా బీటా అనే అక్షరాలతో సూచిస్తాము. కాబట్టి దీన్ని ఆల్ఫా అనుకుందాము, దీన్ని బీటా అనుకుందాము. ఇప్పుడు మనం ఒక సూత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. వర్గ సమీకరణంలో ఒక సూత్రం ఉంది. ఏమిటా సూత్రము? ఆల్ఫా కామా బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణం. ఆల్ఫా కామా బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణము. అదేమిటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనము దీనిలో ప్రతిక్షేపిస్తే ఆల్ఫా ప్లస్ బీటా చూడండి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 5 అవుతుంది, ఆల్ఫా బీటా 6 అవుతుంది. ఈ విలువలను ఆల్ఫా ప్లస్ బీటా స్థానంలో ఈ విలువ, ఆల్ఫా బీటా స్థానంలో ఈ విలువను మనం ప్రతిక్షేపిస్తే మనకు వర్గ సమీకరణం వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే మనకు కావలసినటువంటి వర్గ సమీకరణం. ఒకసారి చూడండి, దీంట్లో ఆప్షన్స్ను గమనించండి. థర్డ్ ఆప్షన్ అంటే సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 1 యొక్క 4వ మూలము. b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 1 యొక్క ఘనమూలము. అయితే n ఆఫ్ ఏ మరియు n ఆఫ్ బీలచే ఏర్పడే వర్గ సమీకరణము. ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ minus 7x minus 12 is equal to 0. D x square minus 7x plus 12 is equal to 0.
ఈ సమస్యను మనం ఒకసారి గమనించినట్లయితే మొదటగా ప్రశ్నను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ప్రశ్నను మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని స్పష్టంగా చదవాలి మొట్టమొదట. ఆ ప్రశ్నను మనం అర్థవంతంగా చదివిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇచ్చినటువంటి దత్తాంశాన్ని గమనించి ఆ దత్తాంశాన్ని ఆధారంగా మనము సమితులను మనం ఈ సమస్యలో కూడా వర్గ సమీకరణంతో అనుసంధానం చేసి సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒకసారి మనం సమస్యను పరిశీలిద్దాం. ఏ అనే సమితిలోని మూలకాలు 1 యొక్క 4వ మూలాలు. బి అనే సమితిలో ఏ మూలకాలు ఉన్నాయి? 1 యొక్క ఘన మూలాలు ఉన్నాయి. అంటే మొట్టమొదట మనము 1 యొక్క 4 మూలాలు ఏముంటాయో అవి చూద్దాం. ఒకసారి మనం పరిశీలిద్దాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ x⁴ = 1 అనే సాధన దీనికి x అనే విలువలు -1 +1 i - i వస్తుందండి. అంటే ఇప్పుడు ఏ సమితిలోని మూలకాలు మనం ఏం రాయొచ్చు అంటే -1 1 -i i అంటే 4 మూలాలు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఘనమూలను మనం గతంలో చర్చించుకోవడం జరిగింది. అది 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. ఒమేగా ఒమేగా స్క్వేర్. ఇప్పుడు మనము ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు n(a) n(b) కాబట్టి ఆల్ఫా = n(a) అనుకున్నట్లయితే ఏ యొక్క కార్డినల్ సంఖ్య 1 2 3 4. ఇప్పుడు బీటా = n(b) అనుకున్నట్లయితే దీంట్లో మూలకాలు 3. ఇప్పుడు మనము ఆల్ఫా కామా బీటాలచే ఏర్పడేటువంటి వర్గ సమీకరణం రాద్దాం. ఆల్ఫా కామా బీటాలచే ఏర్పడే వర్గ సమీకరణము. అది x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఆల్ఫా + బీటా ఆల్ఫా బీటా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి చూడండి. ఆల్ఫా + బీటా అంటే 4 + 3 7. ఆల్ఫా బీటా అంటే ఈ రెండిటి యొక్క గుణకారము 12. అంటే ఇక్కడ మనము ఆల్ఫా బీటా = 12. ఈ రెండు విలువలను అంటే ఆల్ఫా + బీటా బదులు 7 ఆల్ఫా బీటా బదులు 12 ఆల్ఫా + బీటా ఆల్ఫా బీటా బదులు మనం ప్రతిక్షేపించాలి. అప్పుడు మనకు సమస్య సాధించడం జరుగుతుంది. x² - 7x + 12 = 0. ఇప్పుడు ఒకసారి మనకి ఇచ్చినటువంటి యొక్క జవాబులను పరిశీలించినట్లయితే డి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. డి ఈజ్ ద రైట్ ఆప్షన్. అంటే ఈ విధంగా మనము సమితిలలోని ప్రశ్నలను మనం వర్గ సమీకరణాలతోని అనుసంధానం చేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా అధ్యాయాలతో కూడా అనుసంధానం చేయవచ్చు. ఎలా చేయవచ్చు? ఈ రెండు యొక్క ప్రశ్నలు అంటే ఇదే దత్తాంశాన్ని తీసుకొని మనం క్షేత్రగణితంలో కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఎలా అంటే n(a) మరియు n(b) కొలతలు కలిగినటువంటి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడగవచ్చు. అంటే n(a) ఇక్కడ ఎంత అని తెలుసు మనకు 4,
ఎన్ ఆఫ్ బి 3, 4 × 3 12, అంటే 12 చదరపు యూనిట్లు అని చెప్పొచ్చు. అదేవిధంగా 2 సమితులకు బదులు 3 సమితులు ఇచ్చేసి ఆ 3 సమితుల యొక్క కార్డినల్ సంఖ్యలు కొలతలుగా కలిగినటువంటి దీర్ఘకణం యొక్క ఘనపరిమాణం ఎంత అని కూడా అడగవచ్చు. అంటే అప్పుడు దీర్ఘకణం యొక్క ఘనపరిమాణం అని అడిగితే L × B × H. N ఆఫ్ A 2, N ఆఫ్ B 3, N ఆఫ్ C 4. ఉదాహరణకు ఈ విధంగా ఉన్నట్లయితే N ఆఫ్ A, N ఆఫ్ B, N ఆఫ్ C దీర్ఘగణం యొక్క ఘన పరిమాణాన్ని గణించాలంటే ఇక్కడ L × B × H అనే సూత్రం ఆధారంగా ఇక్కడ 2 × 3 × 4 అంటే 24 ఘనపు యూనిట్లు వస్తుంది. అంటే సమితుల యొక్క భావనను మనము క్షేత్రమితిలో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వర్గ సమీకరణలో కానీ లేకపోతే బహుపదుల్లో కానీ సంవర్గమానంలో కానీ ఈ విధంగా ఈ సమితుల యొక్క అధ్యాయాన్ని మిగతా అధ్యాయంతో అనుసంధానం చేసి మనకు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము వాటి యొక్క భావనలు అంటే సమితుల యొక్క భావనలు మరియు అదేవిధంగా మిగతా అధ్యాయుల యొక్క భావనలు గనక మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే రెండింటిని అనుసంధానంగా ఇచ్చినప్పటికీ కూడా మనం ప్రశ్నను చాలా సులభంగా సాధించవచ్చు.